పార్టీ ఫిరాయింపుల అంశంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం నాగేందర్. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు దానం. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంను కలుపుకొని 300 డివిజన్లలో గెలుస్తామన్నారు. త్వరలో అన్ని డివిజన్లలో తిరిగి సర్కార్ పథకాలను వివరిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో హైదరాబాద్ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు దానం. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జీహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జీహెచ్ఎంసీలో 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలంటారు? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు?